ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని 2 రొయ్యల పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 40 మంది ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రవాసులకు ప్రకాశం జిల్లా అధికారులు విముక్తి కల్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మంగళవారం తమ క్యాంపు కార్యాలయంలో వారికి రిలీఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. పనిచేసిన కాలానికి చట్ట ప్రకారం వారికి రావాల్సినటువంటి నగదును ఇప్పించకపోవడంతో పాటు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో గౌరవ కలెక్టర్ తమీం అన్సారియా ఐఏఎస్ మేడం గారి డైరెక్షన్స్తో కొంతమంది బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో 17 మంది ఒడిశాకి చెందిన వాళ్ళు మరియు 23 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు. ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొంతమంది బాండెడ్ లేబరు ఇక్కడ బాండేజ్లో ఉన్నారని చెప్పి ఒక టీంని ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి పంపడం జరిగింది. ఆ టీం గౌరవ కలెక్టర్ మేడం గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కలెక్టర్ మేడం గారు టంగుటూరు తహసీల్దారు అలాగే సాట్స్ ఎన్జిఓ సహాయంతో అక్కడ ఉన్నటువంటి బాండెడ్ లేబర్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళు గోల్డెన్ ఆక్వా అండ్ రామ్ బ్రదర్స్ అనేటువంటి 2 ఆక్వా ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందులో వీళ్ళ యొక్క కండిషన్స్ అనేవి హ్యూమిలియేట్ చేయబడ్డాయి. వీళ్ళకు ఎటువంటి మినిమం వేజెస్ అనేవి పే చేయబడలేదు. కాబట్టి ఈ 2 ఆక్వా ఫామ్స్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మినిమం వేజెస్ యాక్ట్ కింద, చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కింద